ఈ వీడియో స్పెషల్లీ బిగినర్స్ కోసం అసలు ఫండెడ్ అకౌంట్ ఎలా పర్చేస్ చేయాలి. నేనైతే ఫైర్స్ అనే కంపెనీని ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఆ కంపెనీ లింక్ కోసం ఈ వీడియో డిస్క్రిప్షన్లో కానీ లేదా ఫస్ట్ కమెంట్లో కానీ చూడండి. ఆ లింక్ మీద ట్యాప్ చేస్తే డైరెక్ట్గా ఇట్లా మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. కానీ ఇక్కడ ఈ 3 డాట్స్ ప్రెస్ చేసి ఓపెన్ ఇన్ క్రోమ్ అని నొక్కండి. సో దట్ డైరెక్ట్గా మనం జీమెయిల్ని యూజ్ చేసి మనం సైన్ అప్ అయిపోవచ్చు. సో వన్స్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ గెట్ సెట్ మీద ట్యాప్ చేసిన తర్వాత మనకు జీమెయిల్తో సైన్ అప్ అయ్యే ఆప్షన్ వస్తుంది. అండ్ సైన్ అప్ అయ్యేటప్పుడు మీరు ఈ ఫుల్ నేమ్ అండ్ ఫ్యామిలీ నేమ్ అని 2 ఉంటాయి. సో అవి చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయండి. మన ఆధార్ కార్డులో ఉన్నట్టుగా ఎంటర్ చేయడం అయితే బెటర్. సో వన్స్ సైన్ అప్ అయిపోయిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. ఇక్కడ డైరెక్ట్గా మీరు ఇక్కడ న్యూ ఆర్డర్ పైన ట్యాప్ చేస్తే మీకు ఇట్లా వస్తుంది. అండ్ సిఎఫ్డీస్ అండ్ ఫ్యూచర్స్ అని 2 ఉంటాయి. బిగినర్స్ అయితే ఫస్ట్ సిఎఫ్డీస్ని ట్రై చేయడం బెటర్, బికాస్ ఫ్యూచర్స్ అనేవి చాలా ఎక్కువ రూల్స్ ఉంటాయి సిఎఫ్డీస్ కంటే కూడా. సో సిఎఫ్డీస్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 3 ప్రోగ్రామ్స్ ఉంటాయి. హై స్టేక్స్, హైపర్ గ్రోత్ అండ్ బూట్ క్యాంప్ అని. హై స్టేక్స్ అంటే 2 స్టెప్ ప్రోగ్రామ్ అనమాట. అంటే 2 ఫేసెస్ మనం పాస్ అయిన తర్వాత మనకి ఫండెడ్ అకౌంట్ అంటే రియల్ అకౌంట్ ఇస్తారు. హైపర్ గ్రోత్ అంటే 1 స్టెప్ ప్రోగ్రామ్. అంటే మనం ఒక 1 ఫేస్ పాస్ అయిన తర్వాత మనకి డైరెక్ట్గా రియల్ అకౌంట్ ఇస్తారు. అండ్ లాస్ట్ది బూట్ క్యాంప్. ఇది 3 ఫేసెస్ పాస్ అయిన తర్వాత మనకు రియల్ అకౌంట్ ఇస్తారు. సో వీటన్నిటిలో ఏంటంటే డ్రా డౌన్ టు టార్గెట్తో కంపేర్ చేసుకుంటే నాకు హై స్టేక్స్ బెటర్ అనిపించింది. బికాస్ వాళ్ళు 10% డ్రా డౌన్ ఇస్తారు. అండ్ ఫస్ట్ ఫేజ్లో 8% టార్గెట్, సెకండ్ ఫేజ్లో 5% టార్గెట్ ఉంటుంది. అండ్ అది క్లాసిక్ మోడల్. నార్మల్ మోడల్ అయితే మళ్ళీ 10% టార్గెట్ ఉంటుంది. బట్ 10% డ్రా డౌన్ అయితే మ్యాక్సిమం డ్రా డౌన్ ఉంటుంది. అండ్ డైలీ డ్రా డౌన్ అయితే 5% ఉంటుంది. బట్ మిగతా వాటితో పోలిస్తే నాకు ఇది కొంచెం బెటర్ అనిపిస్తుంది. సో ఒకవేళ మీకు ఈ ప్లాన్స్ గురించి కానీ అసలు ఈ కంపెనీ గురించి కానీ మీకు ఎట్లాంటి డౌట్ ఉన్నా సరే ఇక్కడ రైట్ సైడ్ మనకి ఇక్కడ కస్టమర్ కేర్ చాట్ సింబల్ ఉంది చూడండి. దీని మీద ట్యాప్ చేసి మీరు మొహమాట పడకుండా వాళ్ళని డైరెక్ట్గా మీరు డౌట్స్ ఉన్న క్వశ్చన్స్ అన్ని అడగొచ్చు. సో వాళ్ళైతే కంపల్సరీ ఆన్సర్ అయితే ఇస్తారు. అండ్ మీకు అన్నీ తెలుసుకున్న తర్వాత మీరు పర్చేసింగ్ చేయడానికి వచ్చేయచ్చు. అండ్ ఇక్కడ ప్లాట్ఫామ్ అయితే నేను మెటాడేటర్ 5 సెలెక్ట్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ మెటాడేటర్ 5 ఎందుకు సెలెక్ట్ చేసుకుంటానంటే ఇదే చాలా తక్కువ కాస్ట్ అనమాట. అండ్ ఈ ప్లాట్ఫామ్ కూడా చాలా బాగుంటుంది. ఇంటర్ఫేస్ చాలా బాగుంటుంది మిగతా ప్లాట్ఫామ్స్తో కంపేర్ చేస్తే. అండ్ మిగతా ప్లాట్ఫామ్ ఇక్కడ ఉంది కదా, వేరే ప్లాట్ఫామ్, నేను అది సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే కొంచెం ఎక్కువ ఫీజు కూడా చెల్లించాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ ఐఎన్ఆర్ సెలెక్ట్ చేసుకున్నాను సో దట్ ఈజీగా ఉంటుందని. అండ్ ఇక్కడ షో డీటెయిల్స్ని ఆన్ చేసుకోండి సో దట్ మనం ఏ ప్రోగ్రామ్ తీసుకుంటున్నామో దాని డీటెయిల్స్ అన్నీ క్లియర్గా వస్తాయి ఇక్కడ. అండ్ ఇక్కడ నేను క్లాసిక్ బటన్ కూడా ఆన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే క్లాసిక్కి నార్మల్ దానికి కూడా డిఫరెన్స్ చూడండి. ఫస్ట్ ఫేజ్ టార్గెట్ 10% ఉంటుంది నార్మల్ అయితే. అండ్ అమౌంట్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది. అట్లాగే క్లాసిక్ ఆన్ చేసుకుంటే ఫస్ట్ ఫేజ్ టార్గెట్ 8% ఉంటుంది, బట్ అమౌంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఇదైతే నాకు ఐడియా ఉంది ఆల్రెడీ. సో ఇక్కడ మనం $2,500 అకౌంట్ నుంచి $100,000 అకౌంట్ దాకా మనకు నచ్చిన అకౌంట్ అయితే మనం పర్చేస్ చేయొచ్చు. చాలా వేరియస్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నేను $100,000 అకౌంట్ సెలెక్ట్ చేసుకుని డన్ అవుతున్నాను. అండ్ ఇక్కడ అమౌంట్ చూపిస్తుంది చూడండి ఎంత అమౌంట్ అవుతుందో. సో ఇక్కడ నేను క్లాసిక్ ఆన్ చేసి పెట్టాను. అంటే ఫస్ట్ ఫేజ్ టార్గెట్ 8% చూపిస్తుంది. సో అమౌంట్ కూడా కొంచెం ఎక్కువ చూపిస్తుంది. అండ్ నేను 100K అకౌంట్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ చెక్అవుట్ మీద కొడితే మనకి డైరెక్ట్గా కార్ట్లోకి యాడ్ అయిపోతుంది అనమాట ఇది. సో వన్స్ కార్ట్లోకి యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. నేను ఆల్రెడీ ఎంటర్ చేశాను కాబట్టి ఇక్కడ అడగట్లేదు. సో వన్స్ ఆ బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ అంటే మన అడ్రస్ అనమాట, అడ్రస్ డీటెయిల్స్. సో వన్స్ అదంతా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వీసా మాస్టర్ కార్డ్ అయినా ఉండాలి, లేదా ఏదో ఒక డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్ అయినా కంపల్సరీ ఉండాలి. మనకి వీసా మాస్టర్లోనే ఉండాలి. అది కూడా క్రెడిట్ కార్డ్ నుంచి అయినా చేయొచ్చు, లేదా నార్మల్ డెబిట్ కార్డ్ నుంచి అయినా చేయొచ్చు. సో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. రూపే కార్డ్స్ నుంచి అవ్వదు. అండ్ వీసా మాస్టర్ కార్డ్స్ నుంచి కూడా అది కంపల్సరీ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ని ఎనేబుల్ చేసుకోవాలి. మనకి ఏదైతే ఆ కార్డ్ సెట్టింగ్స్లో ఉంటుంది, ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ యాప్ సెట్టింగ్స్లో ఉంటుంది. సో అది మనం ఆన్ చేసుకుని అప్పుడు మనం ఈ రెండిట్లో మనం ఏదైనా సెలెక్ట్ చేసుకుని డైరెక్ట్గా ఇక్కడ ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా చదువుకోవడం బెటర్. అండ్ వన్స్ అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ కంటిన్యూ కొట్టేస్తే డైరెక్ట్గా మనకు ఆ కార్డ్ పేమెంట్ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. సో వన్స్ ఆ పేమెంట్ చేసేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇట్లా మన డాష్బోర్డ్కి వచ్చేసాక ఇలా ఉంటుంది. నేనైతే ఎగ్జాంపుల్ నా పాత అకౌంట్స్ నేనైతే ఇప్పుడు పర్చేస్ చేయలేదు, బట్ పాత అకౌంట్స్ నేను చాలా పర్చేస్ చేశాను. డాష్బోర్డ్ ఎలా కనిపిస్తుందో కూడా మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక $10,000 అకౌంట్ నేను పర్చేస్ చేశాను. అండ్ నేను ఆ అకౌంట్ పాస్ కూడా అయ్యాను. అండ్ ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఆ అకౌంట్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇట్లా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మనం చేయాల్సిన టార్గెట్ అంతా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం ఇప్పటిదాకా చేసిన టార్గెట్ కనిపిస్తుంది. అండ్ సో మన కిందకు వస్తే మనకి ఈక్విటీ చార్ట్ కూడా కనిపిస్తుంది. బట్ వీటన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఇక్కడ పైన ఈ కీ బటన్ ఉంది కదా, ఈ కీ బటన్ మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. దీనిపైన మనం కొడితే ఈ క్రెడెన్షియల్స్ అన్నీ వస్తాయి. సో ఇక్కడ మనకి ఈ సర్వర్ది కాపీ చేసుకుని మెటాడేటర్ 5 యాప్లోకి వెళ్ళిపోయి అక్కడ మనం పేస్ట్ చేయాలన్నమాట.
సో ఇది మెటాట్రేడర్ 5 యాప్. సో ఇక్కడ నేను డైరెక్ట్గా ఇక్కడ పైన మేనేజ్ అకౌంట్స్ మీద ట్యాప్ చేసి ఇక్కడ పైన ప్లస్ అకౌంట్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ నేను అది పేస్ట్ చేస్తే నాకు ఇట్లా వస్తుంది. సో నేను 5%ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ లాగిన్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. సేమ్ మళ్ళీ ఆ వెబ్సైట్లోకి వెళ్ళిపోతే ఇది ఇక్కడ లాగిన్ ఐడి పాస్వర్డ్ రెండు ఉన్నాయి. సో నేను ఇది కాపీ చేసుకుని ఇక్కడికి వచ్చేసేసి అది పేస్ట్ చేసేసుకుని అండ్ పాస్వర్డ్ కూడా సేమ్ అంతే, అది కూడా అక్కడ పేస్ట్ చేసుకుంటే మన అకౌంట్లోకి మనం ఇక్కడ లాగిన్ అయిపోతాం. అండ్ లాగిన్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మనం ట్రేడింగ్ చేసుకున్న డేటా అంతా కూడా మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యి అదంతా కనిపిస్తూ ఉంటుంది. స్టాటిస్టిక్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ ఆ మెటాట్రేడర్ 5లో లాగిన్ అయిన తర్వాత మన అకౌంట్ ఎలా ఉంటుంది, అసలు మనం ఎలా ట్రేడ్ చేయాలి అని మనం ఆల్రెడీ నేను నా ప్రొఫైల్లో వీడియో చేశాను. సో చాలా డీటెయిల్డ్గా చేశాను. ఒకసారి వెళ్ళి ఆ వీడియో చెక్ చేయండి. మీకు ఆ MT5లో ఎలా ఉంటుందో డీటెయిల్స్, అంటే ఎలా ఉంటుంది ట్రేడింగ్ ఇంటర్ఫేస్ అంతా కూడా మీకు అక్కడ అర్థమవుతుంది. సో వన్స్ అంతా మన టార్గెట్ కంప్లీట్ అయితే కూడా మనకి ఇక్కడే ఈ డాష్ బోర్డ్లోనే మనకు మొత్తం ఇంటర్ఫేస్ కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడే మనకి అది అయిపోయిన వెంటనే మనకి దీని నెక్స్ట్ అంటే సెకండ్ ఫేజ్ ఏదైతే మనకి ఇది నేను 2 స్టెప్ ప్రోగ్రామ్ కాబట్టి నేను తీసుకుంది సేమ్ సెకండ్ ఫేజ్ ఉంటుంది కదా, ఆ సెకండ్ ఫేజ్ అకౌంట్ కూడా సేమ్ ఇక్కడే వస్తుంది. సో వన్స్ అది కూడా కంప్లీట్ అయిన తర్వాత మనకు అసలు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఇక్కడ డైరెక్ట్గా కస్టమర్ కేర్ చాట్ బటన్ ఉంది కదా, ఇక్కడ మనం డైరెక్ట్గా వాటి మీద ట్యాప్ చేస్తే వాళ్ళు మనకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఇట్లా ఇదిగోండి ఇది కనిపిస్తుంది కదా, ఇది సెకండ్ ఫేజ్ అకౌంట్ అనమాట. నేను ఆ అకౌంట్ పాస్ అయిన తర్వాత ఈ సెకండ్ ఫేజ్ అకౌంట్ వచ్చింది. సో ఈ వన్స్ ఆ అకౌంట్ పాస్ అయిపోతే ఆ అకౌంట్ డిసేబుల్ అయిపోతుంది. సో అట్లా సెకండ్ ఫేజ్ అకౌంట్ కూడా నేను పాస్ అయ్యాను. ఆ సెకండ్ ఫేజ్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇట్లా వస్తాయి. మొత్తం ఇట్లా వచ్చిన తర్వాత మళ్ళీ మనకి రియల్ ఫండెడ్ అకౌంట్ కూడా వస్తుంది. సో ఒక్కొక్క అకౌంట్కి ఈ క్రెడెన్షియల్స్ ఏదైతే ఈ క్రెడెన్షియల్స్ ఉంటాయో ఇవి ఒక్కొక్క అకౌంట్కి చాలా డిఫరెంట్గా ఉంటాయి అనమాట. సో అవన్నీ గుర్తుపెట్టుకోండి. ఎవరికైతే ఈ మెటాట్రేడర్ 5 అనే యాప్ స్టోర్లో కానీ ప్లే స్టోర్లో కానీ దొరకకపోతే డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ APK కొడితే డైరెక్ట్గా డౌన్లోడ్ అయిపోయి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళండి, metatrader5.com. సో వన్స్ రియల్ అకౌంట్ వచ్చాక మన ప్రాఫిట్ మేక్ చేశాక మనకి ఈ 14 days సైకిల్ ఉంటుంది కదా, ఆ సైకిల్ తర్వాత ఈ విత్డ్రాల్ బటన్ అయితే ఇక్కడ ఉంది కదా, ఇది ఎనేబుల్ అవుతుంది. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం విత్డ్రాల్ కొడితే మన నచ్చిన పేమెంట్ ద్వారా మనం విత్డ్రా అయితే చేసుకోవచ్చు. అండ్ పర్చేస్ చేసే ముందే మనకి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ కస్టమర్ సపోర్ట్ వాళ్ళతో మాట్లాడి క్లారిటీ తెచ్చుకొని పర్చేస్ చేయడం బెటర్. బికాస్ ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా అవి మన డబ్బులు కాబట్టి వాటి గురించి క్లారిటీ ముందు తెచ్చుకోవడం బెటర్ అని నా ఫీలింగ్. ఒకవేళ మీరు నన్ను ఏమైనా డౌట్స్ అడుగుదాం అనుకున్నా కూడా మీరు ఈ కమెంట్ సెక్షన్లో అడిగినా కూడా నేను ఖచ్చితంగా అయితే నాకు ఖాళీ ఉన్నప్పుడు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను.